సో ఈ రోజు సెషన్‌లో మనము డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్ ఒక వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసి హ్యాండిల్ చేస్తాం. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ జేక్వెరీలో కనుక మీరు ఎళ్లి చూస్తే ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఇంకొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌ని మనం డ్రాగ్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ మీద డ్రాప్ చేస్తాం. దట్స్ ఇట్. ఇలాంటి యాక్టివిటీస్ నేను ఒక వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసి ఎలా చేయాలి? దీనికోసం ఏం చేశాను అంటే, ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసి, యూఆర్ఎల్ నావిగేషన్ ఒకటి, స్విచ్ టు ఫ్రేమ్ నావిగేషన్ ఒకటి, ఈ 2 కమాండ్స్ పెట్టాను. అండ్ ఈ పర్టిక్యులర్ సినారియోలో ఇది నా ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇది నా సెకండ్ ఆబ్జెక్ట్. ఇందులో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు. ఫస్ట్ అండ్ యాస్ వెల్ యాస్ సెకండ్. సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేద్దాం. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, ఓకే, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. దీనికి ఐడి ప్రాపర్టీ ఉన్నది. సో కమ్ బ్యాక్ హియర్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఓకే, సో ఇది వెబ్ ఎలిమెంట్ సోర్స్ లో స్టోర్ చేస్తున్నా. ఓకే, SOURC. ఇది కదా డెస్టినేషన్ నేను డ్రాప్ చేయాల్సింది. సో రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్, అండ్ దానికి కూడా ఒక ఐడి ప్రాపర్టీ ఉన్నది. వెబ్ ఎలిమెంట్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, రెండిట్లకి 2 వెబ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశాను. మన వెబ్ డ్రైవర్ లో మనకు ఉన్న ఒక సెపరేట్ క్లాస్ ఏంది అంటే గనక యాక్షన్స్ క్లాస్. Actions A is equal to new actions of a driver. ఆ పర్టికులర్ డ్రైవర్ ఇన్స్టాన్స్ ని యాక్షన్స్ క్లాస్ కి మనం పాస్ చేయాలి. సో దీని మీద మౌస్ ఓవర్ చేస్తే యాక్షన్స్ క్లాస్ ని ఇంపోర్ట్ చేయమంటుంది. అండ్ ఐ డిడ్ దట్ ఇంపోర్ట్ ఆప్షన్. ఇప్పుడు నా యాక్షన్స్ క్లాస్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత A dot drag and drop. See here, డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ యాక్టివిటీ చేయడం కోసం మన దగ్గర 2 కమాండ్స్ ఉన్నాయి. ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్, రెండోది డ్రాగ్ అండ్ డ్రాప్ బై అని మన దగ్గర ఇంకొక కమాండ్ ఉన్నది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంకొకటి, డ్రాగ్ అండ్ డ్రాప్ బై అని ఇంకొక కమాండ్ ఉన్నది. సో దీన్ని యూస్ చేసి మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. నువ్వు డ్రాగ్ ని డ్రాప్ ని కూడా సోర్స్ నుంచి డ్రాగ్ చేసి డెస్టినేషన్ లోకి డ్రాప్ చేయి. అండ్ బిల్డ్ ఆ 2 యాక్షన్స్ ని కూడా ఒక సింగిల్ యాక్షన్ కింద బిల్డ్ చేయి. అండ్ పర్ఫార్మ్, ఆ యాక్షన్ ని పర్ఫార్మ్ చేయి. యాక్షన్ క్లాస్ ఎప్పుడు యూజ్ చేసినా సరే బిల్డ్, పర్ఫార్మ్ ఈ 2 మ్యాండేటరీ. సో ఈ బిల్డ్ అంటే కనుక multiple actions ni it will build into one action. Perform ante ganaka all the actions will be performed on the browser. ఆ యాక్షన్ ఏదైతే ఉన్నదో ఆ యాక్షన్ ని అది బ్రౌజర్ మీద పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ డ్రాగ్ ఒక యాక్షన్, డ్రాప్ ఒక యాక్షన్. ఈ డ్రాగ్ ని డ్రాప్ ని కలిపి ఒక సింగిల్ యాక్షన్ కింద మార్చుకున్నది. అండ్ దాని తర్వాత బిల్డింగ్ అన్నది అన్నిటిని కలిపి ఒక సింగిల్ యాక్షన్ కింద మార్చుకున్నది. అండ్ పర్ఫార్మ్ అన్న ఆపరేషన్ యూజ్ చేసి ఆ యాక్షన్ ని పర్ఫార్మ్ కూడా చేసింది. ఫైన్, ఒకసారి స్క్రిప్ట్ ని రన్ చేసి చూద్దాం how this is going to work. So run as a Java application and let us see how this is going to work. Okay, it's executing. 1 second. ఇది లోడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. Okay, so let's wait and let me run it now. సో ఈసారి దీన్ని రన్ చేశాను, చూద్దాం ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. డ్రాగ్ అండ్ డ్రాప్ అయ్యి కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి
it will terminate that particular browser instance too. Okay, perfect. Done the deal. Any questions on this particular one? So, ఇది చాలా సింపుల్ అండి. మనం ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్ ని ఎట్లా ఇది పర్ఫార్మ్ చేస్తున్నాము అన్నదే ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట. ఓకే, పర్ఫెక్ట్, గుడ్ అయినా. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ యాక్షన్స్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి పర్ఫార్మ్ చేశాను. ఈ సినారియోకి create an object to actions a class. Using that object, we can perform this action. We need source and destination for this. Perfect. And then next scenario వచ్చేసరికి perform MouseHover operation using a WebDriver program. ఓకేనా? సో ఒక MouseHover ఆపరేషన్ ఒక ఆబ్జెక్ట్ మీద మీ సిస్టమ్ యొక్క మౌస్ హోవర్ చేసి పెట్టాలి, దాని మీదకి పెట్టాలి. ఏంటి దీని యొక్క కాన్సెప్ట్? సో ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే amorites.com అన్నది దీని అప్లికేషన్ URL అంటే ఇదిగో ఇది దీని యొక్క URL amorites.com. ఈ amorites.com ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఈ మేనేజ్ ఆప్షన్, బుక్, మేనేజ్, ఎక్స్పీరియన్స్, వేర్ వి ఫ్లై, లాయాలిటీ అండ్ హెల్ప్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మేనేజ్ మీద నేను క్లిక్ చేస్తే వీటి మీద బిఫోర్ యూ ఫ్లై, బ్యాగేజ్, వీసా ఇదంతా కూడా ఒక మౌస్ ఓవర్ చేస్తే అట్లా ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఈ మేనేజ్ మీద మౌస్ ఓవర్ చేస్తేనే దీని యొక్క ఆప్షన్స్ వస్తున్నాయి. బిఫోర్ యూ ఫ్లై మీద మౌస్ ఓవర్ చేస్తే అది సెలెక్ట్ అయ్యి దాని మీద ఆప్షన్స్ వస్తున్నాయి. బ్యాగేజ్ అని కనుక మౌస్ ఓవర్ చేస్తే దాని మీద ఆప్షన్స్ మాత్రమే వస్తున్నాయి. వీసా అండ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తున్నాయి. అంటే ఫస్ట్ మనం మేనేజ్ అని క్లిక్ చేసి అండ్ దెన్ వీటి మీద మౌస్ ఓవర్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలి. పర్ఫెక్ట్. సో ఇది మీ యొక్క సినారియోస్. ఓకే, సో ఈ సినారియో కోసం మళ్ళా ఏం చేసాము అంటే లెట్ us క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్. ఓకే, ఈ న్యూ ప్రోగ్రాము MouseHover. ఈ MouseHover అన్న ప్రోగ్రామ్ ని నేను ఇక్కడ క్రియేట్ చేసి డిలీటెడ్ ఆల్ అన్నెసెసరీ చంక్, అక్కర్లేని లాజిక్స్ అన్ని కూడా నేను డిలీట్ చేసేసాను. చేంజ్ దిస్ URL. అప్డేట్ ది URL అయిపోయింది. నావిగేట్ టు అండ్ URL. ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ మేనేజ్ మీద క్లిక్ చేయాలి. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఎప్పుడైతే నేను మేనేజ్ ని ఇన్స్పెక్ట్ చేశానో యాజ్ పర్ దిస్ HTML దాని యొక్క ట్యాగ్ నేమ్ ఏ ఉన్నది అండ్ డేటా లింక్, డేటా ఐడి, క్లాస్ array_expanded అండ్ దిస్ ఈజ్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ మీద కొంచెం నాకు స్పేస్ ఉంది, M ముందర స్పేస్ ఉంది, ఈ ఎండింగ్ లో కూడా స్పేస్ ఉంది. ఇది కాపీ చేసి come back here, driver dot find element by dot link text dot click. ఒకసారి ఈ లింక్ టెక్స్ట్ ఇచ్చి దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ అవుతుందో లేదో చూద్దాం. క్లిక్ అయితే దట్స్ ఫైన్, క్లిక్ అవ్వకపోతే కనుక లెట్స్ సీ ద ఆల్టర్నేటివ్స్. లెట్ మీ రన్ ద స్క్రిప్ట్ యాజ్ ఎ జావా అప్లికేషన్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పాపప్ మనం స్క్రిప్టింగ్ లో రాయలేదండి. యాక్సెప్ట్ కుకీస్ ఈ పాపప్ ఏదైతే ఉన్నదో ఇది మన స్క్రిప్ట్ లో లేదండి, ఇది మనం ఎక్స్ట్రాగా ఇది వచ్చింది. సో దీన్ని హ్యాండిల్ చేయమని మన స్క్రిప్ట్ కి చెప్పాలి కదా. సో ఫస్ట్ రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. సో ఈ యాక్సెప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే గనక సో
identify the locator for this particular thing, accept. Identify the locator for this particular thing, accept. ఓకే, సో యాక్సెప్ట్ ని మనం దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం దీనికి చూసే కనుక ఈ యాక్సెప్ట్ కి ఒక ఐడి ప్రాపర్టీ ఉన్నదండి. ఓకే, కాపీ దిస్ ఐడి ప్రాపర్టీ ఫ్రమ్ హియర్, కమ్ బ్యాక్, అండ్ ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి డాట్ క్లిక్, అంతే, క్లిక్ చెయ్యి అంటున్నాం. దీని ముందర ఏం చేస్తున్నాం అంటే దీని ముందర కొన్ని సెకండ్స్ వెయిట్ చేయమంటున్నాను. ఈ యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొన్ని సెకండ్స్ వెయిట్ చేయమంటున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఇది అవుతుందో లేదో. రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్ us see this. సో ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేసరికి దీన్ని ఇప్పుడు మన స్క్రిప్టింగ్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఈసారి యాక్సెప్ట్ ఓపెన్ అయింది, యాక్సెప్ట్ ని క్లిక్ చేసింది, కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి మేనేజ్ ని క్లిక్ చేయడానికి ట్రై చేస్తుంది. వర్కౌట్ అయితే క్లిక్ అవుతుంది, అవ్వకపోతే ఎక్సెప్షన్ వచ్చి ఫెయిల్ అవుతుంది. సో మేనేజ్ క్లిక్ అవ్వలేదు. నా స్క్రిప్ట్ లోకి వచ్చి చెక్ చేసేసరికి ఏమొచ్చింది, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. నువ్వు ఏదైతే లింక్ టెక్స్ట్ ఇచ్చే మేనేజ్ ని క్లిక్ చేయమంటున్నావో అట్లా ఏది లేదు బాబు, ఐడెంటిఫై అవ్వట్లేదు అని వచ్చేసింది. సో అంటే ఈ మేనేజ్ లొకేటర్ నీకు క్లిక్ అవ్వట్లేదు. సో ఇదిగో ఈ మేనేజ్ లొకేటర్ నీకు క్లిక్ అవ్వట్లేదు. సో దీనికోసం ఇంకొక చూరు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం ని ఇంక్రీజ్ చేసి మేనేజ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. నాకు ఎందుకంటే ఆ లొకేటర్ ఇష్యూ కంటే మేబీ టైం లోడింగ్ ఏమైనా పడుతుందా అన్నది ఒక చిన్న డౌట్ ఉన్నది. సో అందుకని టైం ని ఇంక్రీజ్ చేసి మేనేజ్ క్లిక్ అవుతుందా లేదా అన్నది ఇంకొకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ రావడం యాక్సెప్ట్ ని క్లిక్ చేసిన తర్వాత ఇంకొక 5 సెకండ్స్ వెయిట్ చేసి 5000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు ఈ మేనేజ్ ని క్లిక్ చేయడానికి ట్రై చేయాలి. వర్కౌట్ అయితే మేనేజ్ ని క్లిక్ చేస్తుంది, వర్కౌట్ అవ్వకపోతే మేనేజ్ ని క్లిక్ చేయకుండా ఎక్సెప్షన్ త్రో చేయాలి. దట్స్ ఫైన్, ఎక్సెప్షన్ అన్నది వచ్చేసింది మనకి. ఇప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటి అంటే ఏదైతే మేనేజ్ కి నేనంటూ ఒక లొకేటర్ ఇస్తా అన్నానో ఆ లొకేటర్ ని నా స్క్రిప్ట్ ఐడెంటిఫై చేయట్లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిలోకి కరెక్ట్ గా చూస్తే డేటా ఐడి ఇది హెడర్ నావిగేషన్ సెక్షన్ అని ఇచ్చాడు. అది యునిక్ గా లేదు నాకు చూడడానికి. డేటా అండర్ స్కోర్ లింక్ మేనేజ్ అని ఉన్నది, ఇదేదో యునిక్ గా కనిపిస్తుంది. క్లాస్ ఇదేదో క్లాస్ అన్నది, క్లాస్ ని కాపీ చేసి ఒక్కసారి క్లాస్ చెక్ చేద్దాం, ఎన్ని ఆబ్జెక్ట్స్ కి క్లాస్ ఉన్నదా అన్నది చెక్ చేద్దాం. కంట్రోల్ ఎఫ్, క్లాస్. సో క్లాస్ చూసేసరికి 6 ఆబ్జెక్ట్స్ కి క్లాస్ ప్రాపర్టీ ఉన్నదండి. బుక్, మేనేజ్, ఎక్స్పీరియన్స్, వేర్ వి ఫ్లై, లాయల్టీ అండ్ హెల్ప్. ఆ పైన కనిపించే ప్రతి దానికి కూడా క్లాస్ నేమ్ వన్ అండ్ ద సేమ్. సో ఈ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేద్దాము అంటే అట్లీస్ట్ ఈ క్లాస్ నేమ్ వన్ అండ్ ద సేమ్ కింద ఉన్నది కాబట్టి లెట్ us pick the CSS సెలెక్టర్. మనకి తెలుసు సిఎస్ఎస్ సెలెక్టర్ ని యూజ్ చేసి ఒక ఎఫెక్టివ్ వేలో క్లాస్ నేమ్ తో మనం రాయొచ్చు. ఎందుకు సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఇక్కడ మధ్యలో స్పేస్ ఉన్నది కాబట్టి, ఒక క్లాస్ నేమ్ మధ్యలో మనకి స్పేస్ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్టర్ ని యూజ్ చేసి మనం దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ దట్స్ ఫైన్. నువ్వు సిఎస్ఎస్ సెలెక్టర్ యూజ్ చేసుకున్నానికి వెళ్ళినప్పుడు నీకు ఫస్ట్ ది రావచ్చు, సెకండ్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. సో లెట్ మీ గెట్ దిస్ లొకేటర్, go to the program, driver dot find element by dot css selector, and ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ డాట్ తో రీప్లేస్ అయ్యి ఇనీషియల్లీ డాట్ తో స్టార్ట్ చేయి అండ్ దీని మీద క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. అయిపోయింది. ఈ క్లికింగ్ ఆపరేషన్ కూడా ఇది జరిగిన తర్వాత ఓకే, మీకు ఈ క్లిక్ ఆపరేషన్ జరిగిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లొకేటర్ తో 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సురేంద్ర, దేని మీద యాక్షన్ జరుగుతుంది అంటే గనక మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఎప్పుడూ కూడా చేసే ఒక పాయింట్ ఏంటి అంటే
if there are multiple objects with the same locator, then it will pick the first instance itself. దానికి ఏదైతే ఫస్ట్ కనిపిస్తుందో దాంతో మాత్రమే ఈ యాక్టివిటీస్ అన్నది చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏదుందండి, ఇందులో బుక్ అన్నది ఫస్ట్ అన్నది. ఇట్ షుడ్ క్లిక్ ఆన్ అ బుక్. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్. ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నా. సో ఇప్పుడు let it execute and let us see. ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఫస్ట్ ఆ వచ్చే యాక్సెప్ట్ ని క్లిక్ చేయాలి. అండ్ యాజ్ పర్ దిస్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఇట్ షుడ్ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ బుక్. బుక్ ని క్లిక్ చేసి ఇది లోడ్ అయ్యిందండి. సో మీరు చూస్తే కనుక బుక్ ఆప్షన్స్ వచ్చినాయి. పర్ఫెక్ట్, ద ఫస్ట్ వన్ గాట్ సెలెక్టెడ్. బట్ మన రిక్వైర్మెంట్ ఫస్ట్ దాని మీద కాదు, మేనేజ్ మీ చేయాలి. దట్స్ ఫైన్. ఫస్ట్ ఈ స్క్రిప్టింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. బుక్ మీద ఆల్రెడీ క్లికింగ్ జరిగింది కాబట్టి బుక్ లో అబౌట్ బుకింగ్ ఆన్లైన్ అనే ఇంకొక ఆప్షన్ ఉన్నది. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. అగైన్ దీని మీద చూసేసరికి అరై కంట్రోల్, రోల్ ట్యాబ్, దీనికంటూ ఒక క్లాస్ ఉంది, దీనికి ఒక సెపరేట్ హెచ్ఎఫ్ ఉన్నది, అండ్ దీనికి ఒక డేటా సబ్మిటెడ్ ఐడి. ఇట్లా దీని వంటూ ఇంకొక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ లొకేటర్స్ మన దగ్గర ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అబౌట్ ఇదిగో. సో దీనికంటూ ఇంకొక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ లొకేటర్స్ మన దగ్గర ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇట్లా మనకి లొకేటర్స్ ఉన్నప్పుడు దీంట్లో మళ్ళా అగైన్ నా దగ్గర ఈ క్లాస్ నేమ్ మాత్రమే ఉన్నది. ఈ క్లాస్ నేమ్ పిక్ చేసుకుని నేను పెడితే ఈ క్లాస్ నేమ్ మీద అగైన్ 6 వచ్చినాయి. ఫస్ట్ వన్ బుక్ వచ్చింది, సెకండ్ వన్ ఏమో అబౌట్ బుక్ ఆన్లైన్ అని వచ్చింది. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్ లో అగైన్ మనకి ఫస్ట్ దాని మీదకే వెళ్తుంది కాబట్టి సో డైరెక్ట్లీ నేనేం చేస్తున్నాను అంటే driver dot find element by dot css selector ఎక్కడైతే స్పేస్ ఉన్నదో దాన్ని డాట్ తో రీప్లేస్ చేయి. web element object is equal to, and then actions A is equal to new actions of driver. ఈ యాక్షన్స్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ డాట్ మూవ్ టు ఎలిమెంట్ అని ఒక కమాండ్ ఉన్నది మీ వెబ్ డ్రైవర్ లో. ఓకే, ఏ డాట్ మూవ్ టు ఎలిమెంట్ అని ఒక కమాండ్ ఉన్నది. డాట్ బిల్డ్ డాట్ పర్ఫార్మ్. నా యొక్క మూవ్ టు ఎలిమెంట్ అన్న కమాండ్ ని యూజ్ చేసి బిల్డ్ యాక్షన్స్ మొత్తాన్ని బిల్డ్ చేసి దాన్ని పర్ఫార్మ్ చేస్తున్నా. ఇప్పుడు రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్నది యాక్షన్ కనుక చేస్తే అఫ్ కోర్స్ అది బుక్ మీదకి మౌస్ ఓవర్ చేస్తుంది. దట్స్ ఫైన్. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏమో సెకండ్ ఆప్షన్ మీదకి మూవ్ చేయాలి, బట్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ఫస్ట్ ఆప్షన్ మీదకి మూవ్ చేసింది. దట్స్ ఫైన్, స్టిల్ వీఆర్ ఓకే. సో ఆ సెకండ్ ఆప్షన్ మీదకి ఎలా మూవ్ చేయాలి ఏంటి, ఈ మూవ్ చేయడానికి మనం యూజ్ చేసే లొకేటర్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మన యొక్క నెక్స్ట్ సెషన్ లో చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్లా ఇది మూవింగ్ అన్నది జరిగింది. ఇప్పుడు యాక్చువల్ సినారియోలోకి మనం చూస్తే we are supposed to move our cursor on second option, rather we move to first option. So in the next session, let us see how can we move to the second option. Okay, so that's going to be in the next session. We are going to cover this. Okay, perfect.